బ్రెయిన్ డే సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ సిబ్బందికి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించిన ఉచిత వైద్య పరీక్షలు మందులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ మెగా మెడికల్ క్యాంప్ ని ఏఎస్పీ సౌజన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కిమ్స్ లోని న్యూరాలజీ సంబంధించిన డాక్టర్లు పాల్గొని మెదడు యొక్క ఆవశ్యకత, దాని ఆరోగ్యం గురించి పలు విషయాలను తెలియజేశారు. నేను డాక్టర్ అభినయ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్లో. ఈరోజు జూలై 22 వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఈరోజు మనం పోలీస్ సిబ్బంది అందరికీ బ్రెయిన్ హెల్త్ అవేర్నెస్ గురించి, బ్రెయిన్ హెల్త్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ మేము డాక్టర్స్ మేమందరం కోరుకునేది ఏంటంటే బ్రెయిన్ హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. బ్రెయిన్ హెల్త్ బాగుంటే మనం క్లియర్గా ఆలోచించవచ్చు, ఏ డెసిషన్ అయినా కరెక్ట్గా తీసుకోవచ్చు, టైంకి ఏదైనా రెస్పాండ్ అవ్వచ్చు. ఇవన్నీ కరెక్ట్గా చేసుకొని మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా బెటర్ చేసుకోవచ్చు. సో మనందరం కలిసి బ్రెయిన్ హెల్త్ని ప్రయారిటీగా చేసుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. దీని గురించి ఒక 2 మాటలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా నేను బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మామూలుగా జనాల్లో ఉండే అపోహ ఏంటంటే బ్రెయిన్ సర్జరీ అనగానే అది హైలీ రిస్కీ సర్జరీ, అంటే అది నెల్లూరులో పాసిబుల్ కాదు, మనం సిటీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, చెన్నైకి వెళ్ళాల్సి ఉంటుంది, మన దగ్గర అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ అంత అడ్వాన్స్డ్ మిషనరీ లేదు అని ఒక చిన్న అపోహ ఉంటుందన్నమాట. దాన్ని అడ్రస్ చేయడానికి ఈరోజు నేను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాను. మీకు బ్రెయిన్ సర్జరీ కానీ స్పైన్ సర్జరీ గురించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కానీ డాక్టర్ కృష్ణమోహన్ కానీ కన్సల్ట్ చేయొచ్చు. సో దానిలో మీకు ఎవరైనా ఇంతకుముందు ఎప్పుడైనా మీరు కన్సల్ట్ చేస్తుంటే మీకు ఇలాంటి సర్జరీస్ అడ్వైస్ చేస్తున్నా కానీ, మీకు రిలేటివ్స్కి అడ్వైస్ చేస్తున్నా కానీ సెకండ్ ఒపీనియన్ లాగా మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. అది ఎక్కడైనా కానీ, కిమ్స్ హాస్పిటల్కి వచ్చైనా కానీ. థ్యాంక్ యూ. నమస్కారం. నోడ్ ఆఫీసర్ అప్పారావు సార్. గత సంవత్సరం 29వ తారీఖున ఇదే కాన్ఫరెన్స్ హాల్లో మన యాన్యువల్ క్రైమ్ మీటింగ్ జరుగుతుంది. ఆ సందర్భంగా నేను చిన్న ట్రీట్మెంట్ కోసం కిమ్స్కి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో నేను ఎక్యూట్ ఎసిమిక్ బ్రెయిన్ స్ట్రోక్తో లోన్ అయితే నాకు తెలియదు. మామూలుగా అధికారంలో మన అందరిలాగా పోలీస్ డిపార్ట్మెంట్లో అట్లనే అనుకోకుండా హాస్పిటల్లో పట్టుకోవడం జరిగింది. వెంటనే అప్పుడు అక్కడున్న సంబంధించినటువంటి ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ శ్రీరామకృష్ణ డాక్టర్ ఉన్నారు. తర్వాత నా సింటమ్స్ చూసి ఆయన ముందు చేపట్టుకోమన్నారు. కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అడుగుతుంటే నేను చెప్తూ ఉన్నాను, నాకు జరగా ఉంది సార్, మాట రావట్లేదు, ఐసైట్ పడిపోతుంది, ఐడెంటిఫై చేయలేకపోతున్నాను, ఇలాంటి సిమ్టమ్స్ చెప్తుండగానే అంతకుముందు అక్కడ మెడికల్ ఆఫీసర్లు కొంచెంసేపు మీరు పడుకోండి, ఏం కాదని చెప్తుంటే సార్ వెంటనే ఈ ప్రాబ్లం ఉంది, వెంటనే దీన్ని రిఫర్ చేశారు, ఎంఆర్ఐ రిఫర్ చేశారు. ఆ టైంలో ఏం ఐడెంటిఫై చేయలేదన్నాను. ఈ పరిస్థితి మన పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు చెప్తానంటే వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఆ రోజు మాకు జరిగిన పరిస్థితి వెంటనే స్పందించిన మెడికల్ ఆఫీసర్స్, తర్వాత నా దగ్గర ట్రీట్మెంట్ మీ అందరికీ కూడా తెలియాలి. ఆ రోజు ఆల్మోస్ట్ నాకు హాస్పిటల్లో ఉన్నాను. డాక్టర్ ఎమర్జెన్సీ డాక్టర్ మెడికల్ ఆఫీసర్ శివరామకృష్ణారెడ్డి గారు సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఎంఆర్ఐ షిఫ్ట్ చేశారు కిమ్స్ హాస్పిటల్. సో ఈరోజు వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా మేము ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చాము. మా మేనేజ్మెంట్, కిమ్స్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ న్యూరాలజీ టీమ్, న్యూరో సర్జరీ టీమ్. సో ఏంటంటే మనందరికీ బ్రెయిన్ అనేది తెలిసిందే, దాని ఇంపార్టెన్స్. సో మనం ఏదైనా ఆలోచించాలన్నా, మాట్లాడాలన్నా, యాక్టివిటీ అంటే చెయ్యి కాలు మనకు నార్మల్గా పని చేయాలన్నా మన బ్రెయిన్ అనేది నార్మల్గా పనిచేస్తేనే మనం డైలీ యాక్టివిటీ చేయగలము. సో ఏంటి అంటే దీంట్లో బ్రెయిన్ అవేర్నెస్లో మెయిన్గా సో బ్రెయిన్కి సంబంధించి మనకు బ్రెయిన్ స్ట్రోక్, సీజర్స్ లేదా ఫిట్స్ అంటాము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. న్యూరోపతీస్, తిమ్మిర్లు,
మొద్దుబారడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేయడానికి అండ్ పేషెంట్స్ని లేదా రెగ్యులర్ పబ్లిక్ని చెక్ చేయడానికి వచ్చాము. లైక్ స్క్రీనింగ్ కానీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వచ్చి మాతో మాట్లాడడానికి ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుంది. సో రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకొని బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకుని హెల్తీగా ఉంటే మనకు హెల్త్ యాజ్ వెల్ యాజ్ బ్రెయిన్ యాజ్ వెల్ యాజ్ అన్ని ఆర్గన్స్ బాగుంటాయి. సో థ్యాంక్ యూ. అందరూ డాక్టర్లందరికీ, మా అడిషనల్ ఎస్పీ ఏఆర్ గారికి, డిఎస్పీలకి, మా పోలీస్ సిబ్బంది వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ బ్రెయిన్. అంటే మన మొత్తం బాడీలో ఉన్న ఇంపార్టెంట్ పార్ట్ మనం బ్రతకడానికి అన్నీ చేయడానికి కూడా ఇంపార్టెంట్ పార్ట్ ఏమన్నా ఉందంటే అది బ్రెయిన్. సో దాని యొక్క హెల్త్ గురించి, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వాటికి ఏదైనా నష్టం జరిగితే దానికి ఏదైనా జరిగితే వచ్చే నష్టాల గురించి ఈరోజు అనుభవమైన డాక్టర్స్ అందరూ కూడా కిమ్స్ నుంచి మనకి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ఇందులో ఒక్కొక్క డాక్టర్ గారు ఒక్కొక్క బాడీ పార్ట్లో కూడా, అంటే బ్రెయిన్ కానీ, న్యూరో కానీ, లేకపోతే చాలా విషయాల్లో చాలా నిపుణులు ఉన్నారు. సో మనం చాలామంది రోజు ఇప్పుడు చిన్నది విషయమే అనుకుంటాము. ఒక బ్లడ్ ప్రెషర్ గురించి కానీ, డయాబెటీస్ గురించి కానీ, వాటి వల్ల మనకు ఫ్యూచర్లో వచ్చే రిపర్కేషన్స్ ఏంటి, వాటి వల్ల బ్రెయిన్కి తగ్గే ఎఫెక్ట్ ఏంటి, ఒకవేళ బ్రెయిన్కి జరగరానిది జరిగి చిన్నది డ్యామేజ్ అంటే అనుకోకుండా చిన్న యాక్సిడెంట్, లేకపోతే ఎక్కడైనా పడ్డము, లేకపోతే మన బాడీలో సరైనటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ సరిగా లేక ఏదైనా సరే క్లాట్స్ ఫామ్ అయినా మనకు వచ్చే విషయాల గురించి, ఈ బ్రెయిన్ హెల్త్ గురించి ఈరోజు టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వచ్చున్నారు.